జెన్సీ పిల్లలు మనవాళ్లే, కొందరు వారిని పక్కదారి పట్టించారు. రాజీనామా తర్వాత తొలిసారి ధర్మేంద్ర ప్రధాన్ రియాక్షన్. గుంటూరు ఏఈఎల్సీ చర్చిలో ఇరు వర్గాల ఘర్షణ. నార్త్ పారిష్ పాస్టర్ బాబురావు తొలగింపుతో వివాదం. కెన్నడీ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న బాబురావు వర్గం. 2 సార్లు జీతాల జమ స్కామ్ లో ఆసక్తికర అంశాలు. ముఖ్య నేతలు మంత్రుల ఇళ్లల్లో పని వాళ్లకు 2వ జీతం నకిలీ ఉద్యోగుల పేరుతో చెల్లించారని ఆరోపణ. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ టెండర్లపై వివాదం. ప్రైవేట్ సంస్థకు బొగ్గు బూడిద నిర్వహణ పనులు పర్యవేక్షణ తమకే అప్పగించాలని ఇంజనీర్ల పట్టు. తెలంగాణలో కృష్ణా వాటర్ పై ఆగని వార్. కేఆర్ఎంపీ ఎజెండాపై బీఆర్ఎస్ అభ్యంతరం. 7 వివాదాస్పద అంశాలున్నాయన్న కేటీఆర్. ఇవాళ ప్రపంచ గిరిజన దినోత్సవం. విజయవాడలో వేడుకలకు ఏర్పాట్లు. హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ. సమావేశాలపై విడుదలైన నోటిఫికేషన్. అసెంబ్లీ హాల్లో 7వ సెషన్ కు గవర్నర్ ఆహ్వానం. ఇవాళ నాగార్జున సాగర్ లో ఉత్తమ్ పర్యటన. వరుణయాగం ఏర్పాట్లు పర్యవేక్షించనున్న మంత్రి. రేపు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో పూజలు. శ్రీశైలంలో కొనసాగుతున్న వరుణయాగం. ఉదయం యాగశాల ప్రవేశం, శివ సంకల్పం, సాయంత్రం రుద్రహోమం. నేడు నర్సంపేటకు కేసీఆర్. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ. పెద్ది ఫ్యామిలీకి బీఆర్ఎస్ ఆర్థిక సాయం. బీజేపీతో పొత్తు లేకపోతే ఒంటరిగా పోటీ. పొత్తులపై పవన్, బీజేపీ హైకమాండ్ చూసుకుంటారు. రామచంద్రరావు కామెంట్లపై తెలంగాణ జనసేన రియాక్షన్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు. 4 కానిస్టేబుళ్లకు నేటితో ముగుస్తున్న కస్టడీ. ఇవాళ జడ్జి ముందు హాజరుపరచనున్న సిట్ అధికారులు. లాల్ దర్వాజా సింహవాహిని చెంతకు భారీగా భక్తులు. మహంకాళి అమ్మవారికి ముక్కులు. ఆలయానికి క్యూ కట్టిన భక్తజనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు క్యూ లైన్. ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలకు సమాజానికి మచ్చ. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న పురంధేశ్వరి. నేడు డాన్సర్స్ అసోసియేషన్ లో ఉప ఎన్నికలు. ఖాళీ అయిన 10 స్థానాలకు జరగనున్న ఎలక్షన్. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహణ. పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవి. రహస్య ప్రాంతంలో విచారణ. ఈ రోజు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం. రాష్ట్రపతికి వైఎస్ వివేక కుమార్తె సునీత లేఖ. వివేక హత్య కేసులో న్యాయం చేయండి. 7 ఏళ్లైనా న్యాయం జరగలేదంటూ ఆవేదన. ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. సూసైడ్ నోట్ తో పాటు ఆధారాలున్న ఐఫోన్ మాయం. సూసైడ్ నోట్ పై ప్రశ్నించిన సిపి సజ్జనార్. కామారెడ్డి పట్టణంలో భారీ చోరీ. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం. 16 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ.